పశ్చిమ గోదావరి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే ఎండల తీవ్రత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5-8 డిగ్రీల వరకు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు 35 డిగ్రీల కంటే ఎక్కువ ఎండ ఉండడంతో నగరవాసులు ఇబ్బంది పడుతున్నారు. చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భానుడి బగబగలపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మే నెల అంటేనే జడుచుకునేలాగా ఉన్నది, ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటిది మార్చి మొదటి వారంలోనే ఎండలు తీవ్రత 35 డిగ్రీ సెంటిగ్రేడ్ దాటే అవకాశం కనబడుతుంది. టైము 9:30-10 కావస్తున్నా కానీ ఈ టైంలో కూడా ఎండలు అన్నది విపరీతంగా ఉంటున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఆఫీసులు మొత్తం రోడ్లన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. అవి కాకుండా ఇప్పుడు వృద్ధులు పెద్దలు మొత్తం అందరూ కూడా ఎండాకాలం అప్పుడే స్టార్ట్ అయిపోయిందంటూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రయాణాలు ఎదురికి సాగిస్తూ ఉన్నారు. అలాగే మనం తణుకు ఏరియాలో ఇక్కడ ఉన్నాము. ఇక్కడ అడుగు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మీకు మే నెల అంటేనే జరుగుతులాగా ఉన్నది. ఇప్పుడు మార్చి నెలలోనే ఎండ తీవ్రత ఏ విధంగా ఉంటుంది, రాబోయే రోజుల్లో ఏ విధంగా ఎండను తట్టుకుంటే ఏ విధంగా తీసుకుంటున్నారు జాగ్రత్తలు? ఇక్కడ చాలా ఎండలు చాలా దారుణంగా ఉన్నాయండి. ఉదయం 9 అయ్యేటప్పటికి ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయి. బయటికి రావాలంటే కొద్దిగా భయంగానే ఉంటుంది. కళ్ళజోడు తలకి టోపీ లేకుండా బయటికి రాలేకపోతున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కడ డ్రింక్స్ కానీ ఏదైనా కొబ్బరి బొండాలు కానీ ఎక్కడ దొరికితే అక్కడ ఆగిపోతున్నాం. శుభ్రంగా తాగి ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే రేపు మే నెల చాలా దారుణంగా ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా టోపీ, బ్లాక్ గ్లాసెస్ కూడా ఏదైనా సబ్జాలు ఏదైనా లిక్విడ్స్ పట్టుకుని కొబ్బరి బొండాలు లాంటివి తాగుతా ప్రయాణం చేస్తే బాగుంటుంది. సేఫ్ జర్నీగా ఉంటుంది. మధ్య మధ్యలో ఇలాంటివి తాగుతాం బెస్ట్. మేము ఎక్కడ పడితే అక్కడ ఆగి తాగుతూనే వెళ్తూ ఉంటాం. అది గత రోజులకు పోల్చుకుంటే ఇప్పుడు ఎండ తీవ్రత ఈ మార్చి నెలలో ఎలా ఉందంటారు? చాలా గట్టిగా ఉందండి. చాలా గట్టిగా ఉందండి ఎండ తీవ్రత. మేము దాపి పని చేస్తానండి. ఎండ చాలా బీభత్సంగా ఉందండి. బయట చేయలేకపోతున్నాండి. అసలు పని చాలా దారుణంగా ఉందండి. ఏ విధమైన దావత్కి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే ఎండ గట్ట ఎక్కువ ఉంటుంది కదా, ఎండ మధ్యాహ్నం మాటలు మజ్జిగ కొద్దిగా పందారు వేసి నిమ్మకాయ వేసి కొద్దిగా సబ్జీలు కట్టేసి మజ్జిగ కలుపుకొని తాగుతాం. వాంటలా కలిపించేస్తారండి. వాంటలా కలిపించేస్తారు. మీరు చెప్పండి, ఇప్పుడు ఎండ తీవ్రత గట్టిగా ఉంటుంది కదా, దాని తీవ్రతకు సంబంధించి మీరు ఎటువంటి ఏమి తీసుకుంటారు? ఎక్కడికైనా ఊర్లో వెళ్ళేసరికి పక్కన ఉన్న ఈ నిమ్మ సోడాలని అవన్నీ ఇవన్నీ తాగుతున్నాం. ఎంత తాగుతున్నా కానీ దాహం అనేది తీరట్లేదు. చాలా ఒక్కగా ఉంది. ఇప్పుడు ఎలా ఉంటే ఇంక వచ్చే రోజుల్లో ఇంకా చాలా ఎండ తీవ్రత అనేది చాలా గట్టిగా ఉంటుంది. ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇంకా చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తే లేని వారికి కూడా తాగడానికి అది ఇబ్బంది లేకుండా ఉంటుంది. చలివేంద్రాలు అన్నది ఇంకా ఎవరు ఓపెన్ చేయలేదండి. ఇంకా చేస్తారేమో చూస్తున్నాం. అంటే లేని వాళ్ళకి కూడా తాగడానికి కానీ మధ్య మధ్యలో దారిలో చలివేంద్రాలని అవి గవర్నమెంట్ కానీ లేదా మన కాన్స్టిట్యున్సీ మినిస్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ ఇటువంటి ఏమన్నా చేస్తే బాగుంటుందని అనుకుంటున్నామండి. ఇది ఇక్కడ విషయం అయితే ఎండ తీవ్రత ఎక్కువ ఉంటుంది. కానీ మార్చి నెల వచ్చేసినా సరే ఈ నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా చలివేంద్రాలు అన్నది ఇంకా ఓపెన్ చేయలేదు. ఇలా సామాన్యులు అంటే రోడ్డు పైన నడిచేవారు సామాన్యులు ఎక్కడైనా సరే మజ్జిగ కానీ లేకపోతే వాటర్ ఫెసిలిటీ కానీ ఏది కూడా ఎక్కడ ఇంకా చలివేంద్రాలు ఎక్కడ కూడా ఏర్పరచలేదని చెప్పి ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. అలాగే సామాన్యులు దృష్టిలో పెట్టుకొని ఉన్న రాజకీయ నాయకులు అవ్వచ్చు, సేవా సంస్థలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే ఎటువంటి ఇబ్బందులు తగలకుండా అంటే ప్రజలకు ఎటువంటి ఎండ వడదుడుకులు తగలకోకుండా ఇక్కడ మొత్తం ఇది చలివేంద్రాలు అన్నీ కూడా ఏర్పరిచి 10 సెంటర్లో కూడా చలివేంద్రాలు ఉండేలాగా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు. కెమెరామెన్ మధుతో సతీష్, స్వతంత్ర టీవీ, తణుకు నుంచి.